నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanaraya గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ మధ్య MSCI అనే దాని గురించి ఎక్కువ వింటున్నాను. ఏంటి అసలు ఈ MSCI అంటే ఏంటి, దాని యాక్టివిటీస్ ఏంటి అసలు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ వాడుకలో ఉన్నటువంటి వర్డ్ ఇది MSCI మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్. పేరులోనే ఉంది, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్. క్యాపిటల్ అంటే మన పెట్టుబడులు, ఇంటర్నేషనల్ బయటది అని అర్థం, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది అని అర్థం. ఈ MSCI ఏదైతే ఉందో మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్, ఇది ఏమేమి పనిచేస్తుందో చూద్దాం. ఇది న్యూయార్క్ సిటీలో ఉంది. ఇది 1968లో ఇన్కార్పొరేట్ అయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో వీళ్ళ ఆఫీస్ ఉంది. అయిన తర్వాత ఇది ఏం పనిచేస్తుందంటే, పబ్లిక్ అంటే మన ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ అంటామో వాటిల్లో వీళ్ళు లీడరు. వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒక ఈక్విటీ షేర్లు వరల్డ్ వైడ్గా కంట్రీ లెవెల్గా రియల్ ఎస్టేట్ కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ కానీ ఏవైతే పోర్ట్ఫోలియోలు మల్టీ అసెట్ పోర్ట్ఫోలియోస్ వీళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఒకప్పుడు ఇదే మోర్గాన్ స్టాన్లీ మ్యూచువల్ ఫండ్ ఇండియాలో లేదు. ఇండియాలోకి వస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ జరిగితే గన్ ఫౌండరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లు అప్లికేషన్ల కోసం, అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది, ఫార్మ్ అలాట్మెంట్, ఫామ్ తీసుకోవాలి, ఫిలప్ చేస్తే ఎంత అంత ఇచ్చేస్తారు. ఆ ఫామ్స్ కోసము స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గన్ ఫౌండరీలో కిలోమీటర్ల పొడవు లైన్ ఉంది. అంటే పొద్దున 10:30కి బ్యాంక్ ఓపెన్ అంటే అప్పట్లో 10:30కు ఉండేది బ్యాంకు. 10:30కు ఓపెన్ అంటే ముందు రోజు రాత్రి నుంచే క్యూ కట్టారు. కోటికి పోయింది ఆ లైన్. అంటే ఫామ్స్ కోసమే అంత డిమాండ్ ఏర్పడ్డది. కాకపోతే కరెక్ట్గా అది అయిపోవటం, మార్కెట్ అప్పట్లో కొలాప్స్ అయిపోయిన తర్వాత అది బిలో పార్ రావటం, అంటే తీసుకున్న పైసలు కూడా రాకపోవటం. మోర్గాన్ స్టాన్లీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మోర్గాన్ స్టాన్లీ ఎవరైతే కొత్త జనరేషన్ కాదు, కొంచెం మధ్య జనరేషన్, అంటే అబోవ్ 50 ఉన్నవాళ్ళైతే, ఇక సీనియర్ సిటిజన్లు అయితే చెప్పక్కర్లే, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఇటువంటి విని ఉంటారు. మోర్గాన్ స్టాన్లీ ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో అది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటిది, పెద్ద ఆర్గనైజేషను. ఆ మ్యూచువల్ ఫండు ఇండియాలో ఇంట్రడ్యూస్ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది తెలుసు. ఇక తర్వాత ఇప్పుడు ఏంటిది దాని గురించి అంటే, ఈ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో అది ఉన్న వాటిల్లో ఒక న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఆఫీస్. ఇక వరల్డ్ వైడ్గా వాళ్ళకి బ్రాంచీలు ఉంటాయి, వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది అంటే, వాళ్ళ ఇండెక్స్లో ఏ కంట్రీలో ఏ కంపెనీలు వాల్యూ ఉన్నాయి, ఏ కంపెనీలు బాగున్నాయి, బాగలేని వాళ్ళ ఇండెక్స్లో యాడ్ చేస్తుంటారు, డిలీట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏం లేదు, ఉదాహరణకి ఇప్పుడు నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది. నిఫ్టీ అయితే ప్రతి సంవత్సరం మన ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, సెబీ ఏదైతే ఉందో, మార్చి సెప్టెంబర్ నెలలో దీన్ని ఒకసారి చేస్తారు. అంటే ఏంది, ఇందులో వాల్యూ ఉన్నాయా, కింద ఇంకేమైనా మంచి కంపెనీలు ఉన్నాయా, వీటిని డిలీట్ చేయాలా, కంటిన్యూ చేయాలా, యాడ్ చేయాలా, డిలీట్ చేయాలనేది ఒక ఉంటుంది అన్నట్టు కమిటీ. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు మార్చిలో సెప్టెంబర్లో చేంజ్ చేస్తుంటారు. ఆ సెన్సెక్స్ 30 షేర్లు ఏవైతే ఉన్నాయో, నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో, ఆ నిఫ్టీ 50లో వాల్యూ ఉన్నాయి ఉంచుతూ, అంటే ఏదైనా ఉంది, ఉదాహరణకి ఇప్పుడు సత్యం కంప్యూటర్ ఉంది అనుకోండి, స్కామ్ జరిగింది, అంటే అరెస్ట్ అవ్వటం, బెయిలు, అప్పుడు ఏమంటే ఏంది, అది ఏ గ్రూప్ షేరు, సెన్సెక్స్లో ఉంది, నిఫ్టీలో ఉంది. అప్పుడు ఏం చేసేది, ఎక్స్చేంజ్ ఎమ్మటే దీని మీద కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి దీన్ని సెన్సెక్స్ నిఫ్టీ నుంచి వైదొలిగిస్తారు, అంటే డిలీట్ చేయటం చేసి మళ్ళీ ఇంకో ఉన్న కంపెనీల్లో బెస్ట్ కంపెనీని యాడ్ చేయటం జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబర్లో జరుగుతుంది నిఫ్టీలో. ఇప్పుడు ఈ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ కూడా అదే పని చేస్తుంది. ఏం చేస్తుంది, మొన్న రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్ రాగానే రష్యా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎకానమీ పోయిందనేది అది ముందే గెస్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఉండబోతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఏ కంపెనీ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది అప్పుడే డిసైడ్ చేసి రష్యా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఆల్రెడీ MSCIలోంచి ఏదైతే వాళ్ళ ఇండెక్స్ ఉందో వాటిల్లోంచి రష్యా కంపెనీలన్నింటినీ డిలీట్ చేయడం జరిగింది. మరి వరల్డ్లో ఏ కంట్రీలో మరి రష్యా షేర్లు ఎప్పుడైతే డిలీట్ అయినాయో, మరి ఆ భర్తీ
అంటే ఏంది ఆ గ్యాప్. గ్యాప్. మరి ఆ కంపెనీలకి బర్నాగా ఏ కంపెనీలు వాల్యూ ఉన్నాయి అది సెలెక్ట్ చేసి అప్పుడు ఏం చేస్తుంది, వరల్డ్లో ఏ కంట్రీలో ఏ ఏ స్క్రిప్ట్లు ఏ ఏ కంపెనీలు పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు ఎలా పర్ఫామ్ చేయబోతాయి, ఆ సెక్టార్ అనుకోండి ఆ కంపెనీ అలా. అది మొన్న ఈ మధ్య జిందాల్ స్టీల్ పవర్ ఒకటి, టాటా పవర్ ఒకటి, ఇవి కొన్ని యాడ్ చేయడం జరిగింది. అలా ప్రతిసారి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్ని మాడిఫై చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్గా నిన్న 44 కంపెనీలు స్మాల్ క్యాప్ కంపెనీలని 44 యాడ్ చేయడం జరిగింది. ఇక ఒక 14 కంపెనీలని డిలీట్ చేయడం కూడా జరిగింది. 14లో 4 లార్జ్ క్యాప్, 10 మామూలు స్మాల్ క్యాప్ అయిన తర్వాత ఇవి పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతా కొన్ని చెప్తాను, తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మనం ఎలా అనేది ప్లాన్ చేద్దాం. అపోలో ట్రైకాట్ అనే కంపెనీ, ఆప్టస్, బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సిఈ ఇన్ఫో, ఈసీ ట్రిప్, ఇసాబ్ ఇండియా, గో ఫ్యాషన్స్ ఈ మధ్య లేటెస్ట్గా ఐపీఓకి వచ్చింది, గోదావరి పవర్, గ్రీవ్స్ కాటన్, గ్రీన్ ప్యానెల్, గుజరాత్ అంబుజా, జిఎండిసి, హిందుస్థాన్ కాపర్, ఇండియన్ బ్యాంక్, జేపీ పవర్. ఇది అందరు నన్ను పెన్నీ స్టాక్ అని అడుగుతుంటారు కదా, ఇప్పుడు రాసుకోండి, ఇది జేపీ పవర్ పెన్నీ స్టాక్ అని నేనే చెప్పా. ఇప్పుడు ఎంఎస్సిఐ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎంఎస్సిఐ ఇండెక్స్లో యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు జేపీ పవరు పెన్నీ స్టాక్ కాదు. ఎందుకు? వాడు గుర్తించిండు పెన్నీ స్టాక్ నుంచి మళ్ళీ మల్టీ బ్యాగర్ అవ్వబోయే అవకాశాలు ఉన్నాయని ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఇది జేపీ పవర్ వెంచర్, జమునా ఆటో, జేకే పేపర్, కేఎస్బి, లెమన్ ట్రీ హోటల్స్, లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ, మహీంద్రా హాలిడేస్ రిసార్ట్స్, మహీంద్రా లైఫ్ స్పేసెస్, మహీంద్రా నుంచి 2 వచ్చినాయి. తర్వాత మెడ్ప్లస్ ఈ మధ్య లేటెస్ట్గా ఐపీఓకి వచ్చింది. మెడ్ప్లస్, మిండా కార్పొరేషన్, మిండా అని ఒకటి ఉంటుంది ఆటో సెక్టార్, మిండా కార్పొరేషన్ వచ్చింది. నెట్వర్క్ 18 మీడియా, సిఎన్బిసి టీవీ ఛానల్ ఉంది. తర్వాత పీబీ ఫిన్టెక్ అనే ఒక కంపెనీ ఉంది, పీసీబీఎల్ ఒకటి, ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ ఒకటి, ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ అని పబ్లిక్ సెక్టార్ యూనిట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫర్టిలైజర్స్ కంపెనీ, రతన్ ఇండియా పవర్ అని ఒకటి ఉంది, రేమాండ్ మనం బట్టలు అవి కొంటాం క్లాత్ అదొకటి వచ్చింది, ఆర్హెచ్ఐ మ్యాగ్నిసిటా అని ఇండియా అని ఒక కంపెనీ ఉంది, సఫైర్ ఫుడ్స్ అని ఈ మధ్యన లేటెస్ట్గా మనకి ఐపీఓ రావడం అది ఉంది. తర్వాత శారదా క్రాప్కమ్ అని ఒక కంపెనీ ఉంది, షాపర్ స్టాప్స్ మనం బట్టలు అది ఉంది అదొకటి వచ్చింది, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీసీఐ అంటాం అది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్, త్రివేణి టర్బైన్ ఒకటి, ఉషా మార్టిన్, వారోక్ ఇంజనీరింగ్, తర్వాత విజయ్ డయాగ్నోస్టిక్ ఈ మధ్యనే ఐపీఓకి వచ్చింది అది ఒకటి ఉంది, వెల్స్పన్ కార్ప్ ఒకటి ఉంది, జెడ్ఎఫ్ కమ్యూనికేషన్ అని. ఇవి సింపుల్గా యాడ్ అయినవి. ఇక యాడ్ అయిన వాటితో పాటుగా డిలీట్ అయినవి కూడా చెప్తా. ఎందుకంటే మీ దగ్గర కనుక యాడ్ అంటే ఇవి లేకపోతేనో యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఇవి కనుక ఉంటే ఉంచుకోవచ్చు, అమ్మక్కర్లేదు అనేది ఎడిషన్స్ యాడ్ చేసేవి. ఇక డిలీట్ అయ్యేవి ఉన్నాయి, డిలీట్ చేసుకోవాల్సినవి. ఒకవేళ ఈ డిలీట్ అయ్యేవి ఎవరైతే మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు డిలీట్ చేసిర్రో ఆ షేర్లు కనుక మీ దగ్గర ఉంటే మీరు ఇమీడియట్గా స్విచ్ ఓవర్ అవ్వాలి, అంటే అవి అమ్మేసుకొని ఈ కంపెనీలోకి స్విచ్ ఓవర్ అవ్వాలి. ఒకవేళ అవి కనుక మీరు కొనే ఉద్దేశం ఉంటే అవాయిడ్ చేయాలి, కొనొద్దు. ఇది సింపుల్గా. అదేమేంటి బజాజ్ కన్జ్యూమర్ ఇవన్నీ మనం మామూలుగా వింటున్నాయి, కానీ ఉన్నాయి అనుకో. ఫ్యూచర్ రిటైల్ ఈ మధ్య ఇష్యూ ఉంది, జిఆర్ఎం పవర్, ఐఓఎల్ కెమికల్స్, ఎల్ఎన్టీ టెక్. మరి ఎల్ఎన్టీ టెక్ ఎందుకు ఇచ్చిండో ఓకే ఇచ్చిండ్రు, ఎన్ఎల్సి ఇండియా, సోలారా యాక్టివిటీ, స్పందన స్ఫూర్తి ఈ మధ్యకాలంలో అది కూడా ఒకటి ఉంది, స్పందన స్ఫూర్తి, సుందరం ఫైనాన్స్, సుందరం గ్రూపే అది కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇంకొకటి వరుణ్ బేవరేజెస్ అని లిక్కర్ కంపెనీ, మరి అది కూడా ఇవ్వటం జరిగింది. ఇవి నేను కాదు, ఎంఎస్సిఐ వాళ్ళు డిలీట్ చేసిన లిస్టు అంతే తప్ప వరుణ్ బేవరేజెస్ మంచిదే కదా, లిక్కర్ కంపెనీ కదా అని మీరు అనుకుంటే మీ ఇష్టం, నేనేమన్నాను. కానీ ఎంఎస్సిఐ డేటా చదివా,
అంటే ఎడిషన్స్ డిలీషన్స్ recommendation. నాట్ రికమెండేషన్స్ నా నుంచి కాదు. MSCI వాళ్ళు ఈ విధంగా ఒక డేటా ఇచ్చిండ్రు. వాళ్ళు యాడ్ చేసిన కొన్ని కంపెనీలు, డిలీట్ చేసిన కొన్ని కంపెనీలు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అంతవరకే తప్ప ఇందులో ఇది మంచిదే కదా, ఇది బాగానే ఉంది కదా, అంతకుముందు మీరు ఒకసారి ఇది చెప్పారు కదా అని మళ్ళీ నన్ను అనొద్దు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ అవేర్నెస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.